భారత రాజ్యాంగంలోని భాగాలు 1 నుంచి 6 వరకు గల భాగాలను గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి భూమి వారసత్వ హక్కు ఆపకరా. ట్రిక్ చూడండి, భారత రాజ్యాంగంలోని మొదటి 6 భాగాలను గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చేసి భూమి వారసత్వ హక్కు ఆపకరా. భూమి అంటే భూభాగాలు, 1 భూమి అంటే భూభాగాలు. వారసత్వ అంటే ఇక్కడ వారసత్వ అంటే పౌరసత్వం అని గుర్తుపెట్టుకోవాలి. వారసత్వం అంటే పౌరసత్వం అని గుర్తుపెట్టుకోవాలి. హక్కులు అంటే ప్రాథమిక హక్కులు. ఆ అంటే ఆదేశ సూత్రాలు, పా అంటే ప్రాథమిక విధులు. ఇక్కడ హక్కులు అయిపోయింది కాబట్టి ఇక్కడ తర్వాత వచ్చే ప్రాథమిక విధులు. కా అంటే కేంద్ర ప్రభుత్వం, రా అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఈ పైన 1, 2, 3, 4, 4A, 5, 6 అంటే భాగాలు. 1వ భాగం భూమి, భూమి అంటే భూభాగాలు. 2వ భాగం వారసత్వ, వారస అంటే పౌరసత్వం. 3వ భాగం హక్కు, హక్కు అంటే ప్రాథమిక హక్కులు. 4వ భాగం ఆ అంటే ఆదేశ సూత్రాలు. 4లో ఏ, పా అంటే ప్రాథమిక విధులు. 5 కా అంటే కేంద్ర ప్రభుత్వం. 6 రా అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి ఈ భాగాలు. 1వ భాగం భూమి అంటే 1వ భాగం భూమి. 1వ భాగం భూమి. భూమి అంటే కేంద్ర రాష్ట్రాల భూభాగాల గురించి భారత రాజ్యాంగంలోని 1వ భాగం వివరిస్తుంది. 2 అంటే 2వ భాగం వారసత్వం. వారసత్వం అంటే ఇక్కడ పౌరసత్వం అని గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలోని 2వ భాగం పౌరసత్వం గురించి తెలియజేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 3వ భాగం హక్కు అంటే ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయడం జరుగుతుంది. 4వ భాగం ఆ అంటే ఆదేశ సూత్రాలు. భారత రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశ సూత్రాలు గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇక 4లో ఏ అంటే పా అంటే ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగంలో 4వ భాగం ప్రాథమిక విధుల గురించి తెలియజేయడం జరుగుతుంది. 5వ భాగం కా అంటే కేంద్ర ప్రభుత్వం. 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది. 6వ భాగం రా అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఇక భారత రాజ్యాంగంలో 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ 6 భాగాలను ఈ ట్రిక్ను ఉపయోగించి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును.